అయింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. ఏదైతే మాజీ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కి సంబంధించి లీక్ అయిన ఆంధ్రజ్యోతి సమాచారం లేదా లీక్ అయిన సమాచారాన్ని సంగ్రహించి రాసిన ఆంధ్రజ్యోతి లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బీసీలు 50.26% ఉన్నారు. అదే సందర్భంలో గతంతో పోల్చితే 3.82% పెరిగారు. కానీ స్థానికంలో బీసీ కోట 27.66% ఉండాలన్నటువంటిది సూచించింది ఈ కమిటీ. అది కూడా 50% లోపే ఉండాలని తేల్చింది. 50% దాటితే అసాధ్యం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్సీ ఎస్టీ పోను మిగతాదంతా బీసీనే. అందులో ముస్లింలు కూడా చేర్చారు రాజశేఖర రెడ్డి. అవి లెక్కేస్తే ఇది 34% ఇస్తామని చెప్పి ఓ పక్కన ఎన్నికలకి హామీ ఇచ్చింది తెలుగుదేశం. నేను అప్పుడు కూడా ప్రస్తావించాను, అనేక సార్లు ప్రస్తావించా. 50% దాటితే కొట్టేస్తారు. ఎలక్షన్స్ని లేట్ చేయడానికో లేకపోతే ఏదో చేశామని షో చేయడానికి తప్పించి ఏమీ పనికిరాదు. ఇదివరకు కాపు రిజర్వేషన్స్ కనుక ఓసారి ఏమో బీసీల్లో చేర్చామని 50% పైన, మళ్ళీ రెండోసారి ఏమో ఓబీసీల్లో చేర్చినట్టు ఎట్లా చేశారో అలాంటిదే ఒక గేమ్. ఇంతకుముందు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ల వర్గీకరణ అని చెప్పి ఆ పైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించి ఆడు చేయట్లేదని, ఇప్పుడు అట్లా చేయడానికి కూడా లేదు వీళ్ళకి. ఎందుకు కేంద్రంలో కూడా వీళ్ళదే ఉంది. సాధ్యమా ఒక రాష్ట్రంలో ఇట్లాగా 50% దాటించి? అందుకని 50% లోపనినే ఈ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. మరి ఇప్పుడు బాబు సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.